మార్పు అనుమానిస్తున్న టీడీపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో రాజకీయంగా మార్పు వస్తోందని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే పవన్ వైఖరిని ఆ పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన నీడను కూడా నమ్మే రకం కాదు. 4 దశాబ్దాలకు పైబడి రాజకీయ జీవితంలో ఇలాంటి వాళ్లను చంద్రబాబు చాలా మందినే చూసి ఉంటారు. పవన్ కళ్యాణ్ ఓ లెక్క కాదు. అయినప్పటికీ ప్రస్తుత తరుణంలో పవన్ అవసరం టీడీపీకి ఎంతో ఉంది. ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు పోయినా పడిపోయే పరిస్థితి లేదు. అలాగని తాత్కాలిక ప్రయోజనాలు చూసుకొని శాశ్వత రాజకీయ మేలును మరిచిపోవద్దనేది చంద్రబాబు భావన. పవన్ లో మార్పు వస్తోందని టీడీపీ అనుమానించడానికి బీజం ఎక్కడ పడిందంటే, మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుంటున్నారని, విజయవాడలోని తనకు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో కేటాయించిన ఆఫీస్ వద్దని బాబుకు లేఖ రాయడంతో అనుమానం తలెత్తింది. ఒక్కసారిగా పవన్ ఎందుకింత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ టీడీపీలో మొదలైంది. ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో పవన్ కు కేటాయించిన కార్యాలయాన్ని జబర్దస్త్ గా తీర్చిదిద్దడానికి అక్షరాల 80 లక్షలకు పైగా ఖర్చు అయినట్లుగా టీడీపీ నేతలే లీకులు ఇచ్చారని పవన్ అనుమానిస్తున్నారు. పవన్ ను తామెంత బాగా చూసుకుంటున్నామో సమాజానికి సందేశం పంపడమే టీడీపీ ఆలోచన. అయితే ప్రభుత్వం అప్పుల్లో ఉందని, ఖర్చుల్ని చూసుకొని చేయాలని పవన్ పదే పదే చెబుతుంటారు. కానీ తన కార్యాలయం విషయానికి వచ్చేసరికే అవేవి చూసుకోవడం లేదని, దుబారా చేస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. దీంతో పవన్ హర్ట్ అయినట్లుగా తెలిసింది. కావాలనే తనను బద్నాం చేస్తున్నారని, కావున తన ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ గా చేసుకుంటున్నారని చంద్రబాబుకు పవన్ షాక్ ఇచ్చారు. పవన్ వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అన్ని పవన్ మాట్లాడతారని, లగ్జరీ గెస్ట్ హౌస్ ను కార్యాలయంగా ఇవ్వడంతో పాటు సౌకర్యాల ఏర్పాటుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించిన తర్వాత ఇదేం పద్ధతిని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వైఖరిలో చిన్న మార్పు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాకపోవడం లేదనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది.